ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 3-4 వచనాలలో మనము కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నాం. ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలాన్ని గురించి ఇక మనం లెక్కించడం మానివేశాం. బహుశా ఇది 27వ మాసం అనుకుంటాను. ఏదేమైనప్పటికీ కూడాను మనం లెక్కలో వేసుకుంటూ కాదు, కానీ ప్రభు రాకడ కొరకై మన జీవితాన్ని దేవుని వాక్యం ద్వారా సిద్ధపరచుకోవాలి. ప్రకటన గ్రంథం 8:3-4లో మనం చదువుకున్నటువంటి వాక్య భాగము, అక్కడ పరిశుద్ధుల ప్రార్థన గురించి మనము చూస్తా ఉన్నాం. పరిశుద్ధులు ప్రార్థన చేసేటప్పుడు వారి ప్రార్థన ధూపం వలె పరలోకానికి వెళ్ళి దేవుని సింహాసనం ఎదుట ఉన్న బలిపీఠం క్రిందకి వెళుతుందని మనం చూస్తున్నాం. అంటే పరిశుద్ధుల ప్రార్థనకు పరలోకంలో ఎలాంటి హైయెస్ట్ వాల్యూ ఉంటుందో కూడా మనము చదువుకుంటూ ఉన్నాం కదండి. పరిశుద్ధులు ఎవరెవరు? ఒకటి అబ్రహాము పరిశుద్ధుడు, రెండవదిగా దరిద్రుడైన లాజరు పరిశుద్ధుడు, మూడవదిగా ఇర్మియా పరిశుద్ధుడు, నాలుగవదిగా ఎలీషా పరిశుద్ధుడు అని మనము చూసాం కదండి. ఇలాంటి వారి ప్రార్థనలకు ఎంత ఫాస్ట్గా జవాబు వస్తుంది అంటే, గత వారం మనం చూసే ఉదాహరణకి ఎలీషా దైవజనుడు ఏది అడిగితే అది దేవుడు వెంటనే రిప్లై ఇస్తా వచ్చాడు, అడిగిందల్లా చేస్తూ పోయాడు కదండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, దేవా వీడి కళ్ళు తెరువు అని ఆ యొక్క గెహాజీ కళ్ళు తెరవమని ప్రార్థన చేస్తే చిన్న మొక్క ప్రార్థనకి జవాబు వెంటనే వాడి కళ్ళు తెరవబడి తమ చుట్టూ ఉన్నటువంటి దేవదూతల్ని ఖడ్గం చూసి ఉండటం చూస్తూ ఉన్నాడు. సిరియా సైన్యం దైవజనుడిని సమీపిస్తూ ఉన్న కొద్దీ దైవజనుడు ప్రార్థన చేశాడు, దేవా వీళ్ళని అంధత్వంతో మొద్దు అన్నాడు. వెంటనే వాళ్ళు గురుడి వాళ్ళగా మారిపోయాడు. చూసారా, దేవుడు వెంటనే చిన్న ప్రార్థన. మూడవదిగా, మీరు వెతుకుతున్న మనిషి ఇక్కడ కాదు, నేను చూపిస్తాను రండి అని అంధత్వంతో మొత్తబడినటువంటి ఆ సిరియా సైన్యాన్ని నేరుగా రాజుగారి దగ్గరికి నడిపించి అక్కడ వెళ్ళిన తర్వాత దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా వీళ్ళ కళ్ళు తెరువు. వెంటనే దేవుడు కార్యం చేశాడు. అబ్రహాము ప్రార్థన చేస్తాడని దేవుడే అబీమెలెకుతో చెప్పాడు. ఏమని? అతడు ప్రార్థన చేస్తాడు మీ నిమిత్తమై, అతని ప్రార్థనకు మాత్రమే నా దగ్గర హైయెస్ట్ వాల్యూ ఉంది, కాబట్టి అతడు ప్రార్థన చేస్తే నేను తప్పకుండా మీ యొక్క ఎండ్లలో స్త్రీల యొక్క గర్భాలు, మోయబడిన గర్భాలు నేను తెరుస్తాను, అంతేకాకుండా నీవు నీ ఇంటి వారు చావకుండా నేను బ్రతికిస్తాను అని చూసారా. కాబట్టి వెంటనే అబ్రహాం ఏం చేశాడు? అబీమెలెకు ఇంటి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు గర్భాలు తెరవబడటం పిల్లలకంటూ మాత్రమే కాకుండా వాళ్ళు చావకుండా బ్రతికినట్లు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు అనేటువంటి లాజరు దరిద్రుడు అని బైబిల్ చెప్తుంది. తినడానికి ఉండటానికి లేకపోయినా, కట్టుకుంటానికి కప్పుకుంటానికి లేకపోయినా పరిశుద్ధత మాత్రం కాపాడుకున్నాడు. దేవుని స్తోత్రం. వెళ్ళి ఎక్కడ అనుకున్నాడు? నేరుగా అబ్రహాము రొమ్మున, అంటే అబ్రహాముతో ఈక్వల్ పొజిషన్. అన్నీ ఉన్నా కానీ, అబ్రహాము ధనవంతుడు, అన్నీ ఉన్నా కానీ గుడారాలలో లిమిట్ జీవితం ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిని త్రాగి ఇష్టానుసారంగా పొరలాడలేదు, పవిత్రతను కాపాడుకున్నాడు. నిజంగా వెళ్ళి అబ్రహాముకు పరలోకంలో హైయెస్ట్ వాల్యూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం చూస్తే, మనము చూడగలిగినట్లయితే చదవండి ఆ యొక్క మరి యోబు గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనం నుండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం నుండి 42వ అధ్యాయము, దేవుని పిల్లలారా 7వ వచనం నుండి మీరు 10వ వచనం మొదటి లైన్ వరకు చదువుకుంటే మీ తర్వాత చదువుకోండి. 7వ వచనం 8వ వచనం 4వ లైన్లో యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత లైన్ చివరిలో, అంటే 5వ లైన్ చివరిలో, నేను అతని ప్రార్థన మాత్రమే అంగీకరిస్తాను. చూసారా, దేవుడే చెప్తున్నాడు, యోబు నీతిమంతుడు, యోబు పరిశుద్ధుడు, అతని ప్రార్థనకు నా దగ్గర హైయెస్ట్ వాల్యూ ఉంది, అతను మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. నా కోపం మీ ముగ్గురు స్నేహితుల మీద మండుతుంది, కాబట్టి నేను మిమ్మల్ని చంపకుండా ఉండాలంటే, నా మంట చల్లార్చాలంటే, మీరు చావకుండా బ్రతకాలంటే యోబు మీ నిమిత్తం ప్రార్థన చేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళండి, అతని దగ్గరికి వెళ్ళి మీ దహన అర్పించండి, అప్పుడు అతను ప్రార్థన చేస్తే నేను తప్పకుండా మిమ్మల్ని క్షమించి బ్రతకనిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూసారా. కాబట్టి నీతిమంతులు ఈ పరిశుద్ధుల గుంపులో మనమును ఒకరుగా చేరి అట్టి గుంపులో మనము ఉండాలని ఆత్మదేవుడు ఆకాంక్షిస్తూ ఉన్నాడు. యోబును వచ్చి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది అంటే, అతడు నీతిమంతుడు, అతడు పరిశుద్ధుడు, దేవునికి మహిమ కలుగును గాక. యోబు ఊజు దేశంలో నివాసం ఉంటా ఉన్నాడు. యోబు ఆయన 7 కుమారులు 3 కుమార్తెలు కలిగి ఉన్నాడు. 7 కుమారులు 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, పనివారం, పొలం, గెట్రా ఆస్తి ఆయన అవన్నీ కూడా కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, అతని ఆస్తి దేశంలోనే బహుగా విస్తరించింది కదండి. యోబు ఆస్తి
దేశంలోనే ఎవరంటారు ఆ మాట? సాతానే యెహోవా దేవునితో అంటాడు. ఏమని? నీవు అతని చేతి పనిని దీవించటం ద్వారా అతని ఆస్తి దేశంలోనే బహుగా విస్తరించింది అని మాట్లాడుతున్నాడు. ఒకరోజు దేవుడు దేవదూతల మీటింగ్ ఏర్పాటు చేశాడు. దేవదూతల మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు సాతాను కూడా ఆ యొక్క గుంపుతో పాటు వెళ్ళి వారి మధ్యలో నిలబడ్డాడు కదండి. సాతానికి పరలోకానికి రాకపోకలు ఉంటాయి. ఎప్పటి వరకు? మొదటి 3.5 సంవత్సరాలు ముగించేంత వరకు వాడి రాకపోకలు పరలోకానికి ఉంటాయి. ఎందుకంటే దేవుడు కొంతమంది దేవదూతలు బంధించాడు, కానీ వాడిని బంధించలేదు. వాడికి రాకపోకలు ఎందుకు ఉంటాయి పరలోకానికి అంటే, వాడు పడద్రోయబడినప్పటి నుండి వాడు వాయుమండలంలో తిష్ట వేసుకొని కూర్చున్నాడు కోట్ల కోట్ల సంవత్సరాల నుండి. భూమి మీద వాడికి అధికారం ఉంది ప్రజల మీద. కాబట్టి వాడు అప్పుడప్పుడు భూమి మీదకి వచ్చి రక్షణ పొందిన విశ్వాసుల యొక్క నేరాలన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకొని అక్కడి నుండి వాడు వాయుమండలానికి వెళ్ళి అక్కడ మొత్తం సెటరైట్ చేసుకొని అక్కడి నుండి పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర వాడు నేరారోపణ చేస్తూ ఉంటాడు కదండి. నీ కుమారుడు ఈయన కొరకు ఏదో రక్తం చిందించాడంటున్నావు కదా, పాపాలు క్షమించాడంటున్నావు, ఈ లోపాలన్నీ ఏంటి? కాబట్టి ఇతన్ని శిక్షించాలి, నాకు అనుమతి ఇవ్వు, లేకుంటే నా వెంట నరకానికి కొనిపోతాను, నాకు పర్మిషన్ ఇవ్వని వెళ్ళి మన సహోదరుల మీద వాడు ఏం చేస్తున్నాడు? పరలోకంలో నేరారోపణ చేస్తూ ఉంటాడు. కాబట్టి పరలోకానికి ఎప్పటి వరకు వాడి రాకపోకలు ఉంటాయి అంటే మొదటి 3.5 సంవత్సరాల శ్రమల కాలం ముగింపు వరకు కదండి. ఆ ముగింపు రోజున సంఘాన్ని దేవుడు పరలోకానికి కొనిపోతాడు. దేవుడు సంఘాన్ని పరలోకానికి కొనిపోవటానికి ఒక్క నిమిషం ముందు మిఖాయేలు వాళ్ళ సైన్యం వచ్చి సాతాను ఆ చీకటి మోకతో యుద్ధం చేసి వాళ్ళని ఫ్యాట్మని భూలోకం మీదకి పడద్రోస్తాడు. ఎప్పుడైతే వాళ్ళని మిఖాయేలు వాళ్ళ సైన్యం భూమి మీదకి పడద్రోస్తారో వాడు పవర్స్ అన్ని కూడా లెస్ చేయబడతాయి. వాడు రెక్కలు విరిగిన పక్షిలాగా అయిపోతాడు. ఇక భూమి మీద నుండి పరలోకానికి వెళ్ళలేడు, ఇక వాయుమండలానికి వెళ్ళలేడు, అక్కడి నుండి పరలోకానికి ఎక్కి వెళ్ళలేడు. కాబట్టి 11వ అధ్యాయం ఏమని తెలియజేస్తుందో తెలుసా? 11వ అధ్యాయమేనా? కాదు, 12వ అధ్యాయం అనుకుంటాను. భూమి సంతోషించండి, ఎందుకంటే మన సహోదరులను చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో మన సహోదరుల మీద నేరాలు మోపుచున్నటువంటి వాడు పడద్రోయబడి ఉన్నాడు కదండి. ఏం చేయబడి ఉన్నాడు? చూసారా? 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 10వ వచనంలో మనము చదువుకుంటే, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట, వీటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయిను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత అండర్లైన్ చేసుకోండి. ఇందుచేత ఇప్పటి వరకు మనం ఏమేమి చెప్పుకున్నాం? అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి, సంతోషించండి, భూమి సముద్రమా మీకు శ్రమ అది చూసారా? అది కాదు. కాబట్టి దేవుని పిల్లలారా, పరలోకం అంతా కూడా ఎంతకాలం ఈ రోజు వరకు పరలోకంలో సంతోషం లేదు. పరలోక సమూహం ఎవరెవరైతే ఉన్నారో అక్కడ అనేక మంది ఉన్నారు పరలోకంలో, వాళ్ళకి ఎటువంటి సంతోషం లేదు. కానీ ఎప్పుడైతే మిఖాయేలు వాళ్ళ సైన్యం అపవాది వాడి సైన్యాన్ని వాయుమండలంలో నుండి ఫ్యాట్మని కొట్టి వాడి సైన్యాన్ని భూమి మీదకి పడద్రోశాడో వాళ్ళ పవర్స్ అన్ని లెస్ చేయబడ్డాయి, రెక్కలు విరిగిన పక్షిలాగా. అప్పుడు పరలోకం అంతా కూడా సంతోషం, ఉత్సాహం ఎక్కడ లేని. చూసారా? ఇంతకాలం వాళ్ళకి సంతోషం ఎందుకు లేదంటే వాడు మాటి మాటికి భూలోకానికి వస్తున్నాడు కదండి. ఎవరెవరు తప్పులు నేర చేస్తున్నారో రక్షణ పొందినటువంటి విశ్వాసులు అవన్నీ కూడా ఒక నోట్స్ తీసుకొని రాసుకుంటున్నాడు. అక్కడి నుండి వాడు ఏం చేస్తున్నాడు? వాయుమండలానికి వెళ్ళి వాటన్నిటిని క్రమపరుచుకొని ఆ లిస్ట్ అంతా సీరియల్గా రాసుకొని సిద్ధపరుచుకొని అక్కడ వెళ్ళి తండ్రి అయిన దేవుని దగ్గర వాడు ఎదుట నిలబడి సహోదరుల మీద నేరాలు మోపుతూ వచ్చాడు. చూసారా? కాబట్టి వాడు ఎప్పుడైతే ఫ్యాట్మని అక్కడ నుండి పడద్రోయబడతాడో వాడు రెక్కలు విరిగిన పక్షి వాడికి తెలిసిపోయింది, నాకు కాలం ఇక బహు కొంచెమే, నాకు కాలము ఇక బహు కొంచెమే. ఎంత వాడికి తెలిసిపోయింది. ఒక రోజు వాడికి అంతముందని తెలుసు, కానీ అది ఎప్పుడు అనేది కరెక్ట్గా తెలియదు. కానీ వాడికి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ వాయుమండలంలో నుండి మిఖాయేలు ద్వారా ఎప్పుడైతే భూమి మీదకి పడద్రోయబడ్డాడో అక్కడ వాడికి తెలిసిపోతుంది, నాకు ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 3.5 సంవత్సరాల తర్వాత పెద్ద ఒక దేవదూత వచ్చి పెద్ద సంఖ్యలు పట్టుకొని నన్ను భూమి క్రింద ఉన్నటువంటి పాతాళం క్రింద ఉన్నటువంటి అగాధంలో 1000 సంవత్సరాలు బంధిస్తాడు. ఆ తర్వాత ఒక రోజున కొంచెం కాలం బయటికి తీస్తాడు. ఆ బయటికి తీసిన తర్వాత మరి ఆ 1000 సంవత్సరాల తర్వాత నాకు జడ్జిమెంట్ ఇచ్చి నిత్యమైన అగ్నిగుండంలో నన్ను పడవేస్తాడు అని వాడికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక కదండి. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అని మనము చూసినట్లయితే, దేవుడు పరలోకంలో ఏం ఏర్పాటు చేశాడు? దేవదూతల మీటింగ్ ఏర్పాటు చేస్తే సాతాను కూడా అక్కడికి రాకపోకలు ఉన్నాయి కాబట్టి ఆ మీటింగ్కి వాడు కూడా వెళ్ళాడు కదండి. దేవుడు ఒక రోజు ఇంకొక రోజు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఈ దురాత్మలన్నీ దయ్యాలన్నీ కూడా పరలోకానికి వెళ్ళాయి. ఆహాబు విషయంలో ఎవడు నా నిమిత్తమై ఆహాబును ఓడిస్తాడు యుద్ధంలో అంటే, ఒక ఆత్మ ముందుకొచ్చి నేను ఇలా ఓడిస్తాను, నేను ఇలా ఓడిస్తాను అంటే మీరందరూ వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. ఒక ఆత్మ ముందుకు వచ్చి నేను ఇలా ఓడిస్తాను అంటే ఎలా అని అడిగాడు యెహోవా దేవుడు. అడిగితే ఆ యొక్క దురాత్మ అంది ఏమనంటే, ఆయన నమ్ముకున్నాడు కదా అబద్ధాలు చెప్పే 400 మంది ప్రవక్తల్ని, ఆ మోసపరిచే 400 ప్రవక్త మందిని ఎన్నుకున్నాడు కదా, వాళ్ళల్లో దూరి నేను అబద్ధమలాడి మోసపుచ్చే ఆత్మగా ఉంటాను, వెళ్ళి ఆహాబు మీద గెలుపు పొందుతావు, జయం పొందుతావు అని చెప్పాడు. అంటే పరలోకానికి సాతాను, దురాత్మలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, ప్రధానులు అంటే దేవదూతల్లోనే పడిపోయిన ప్రధానులు, పడిపోయినటువంటి అధికారులకి పరలోకంలో రాకపోకలు ఉన్నాయి కదండి. పరలోకంలో ఎందుకంటే యేసు ప్రభు 33.5 సంవత్సరాలు భూలోకంలో ఉండగా 30వ సంవత్సరం బాప్తిసం పొంది తండ్రి అయిన దేవుని యొక్క సేవా జీవితం ప్రారంభించి 3.5 సంవత్సరాలు ముగించారు. ఆ 3.5 సంవత్సరాలు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు ఆయనకు ఎదురు పడుతూ వచ్చారు. అటువంటి సందర్భంలో ఆ యొక్క దయ్యాలు, అపవిత్రాత్మలు అన్ని కూడా ఏమని కేకలు వేశాయంటే, చెప్పండి, నజరేయుడు అయిన యేసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని మాకు తెలుసయ్యా, కానీ మా కాలం రాక మునిపే నీవు మమ్మల్ని నశింప చేయవచ్చావా? కాలం అంటూ ఒకటి ఉంది, దేవుడు వాళ్ళని బంధించి వాళ్ళని కాడు చేతులు కట్టి అగ్నిగుండంలో వేస్తాడు అని వాటికి తెలుసు. కానీ మా కాలం అంటూ ఒకటి ఉంది కదా, మాకంటూ ఒక కాలాన్ని నిర్ణయించావు కదా, ఆ కాలం రాకముందు నీవు మమ్మల్ని ఎందుకు నశింప చేయడానికి వచ్చావని రివర్స్ క్వశ్చన్ వేసడానికి యేసు ప్రభు ఎదుట నిలబడుతూ ఉన్నాయి. చూసారా? కాబట్టి వాటికి రాకపోకలు ఉన్నాయనడానికి ఇవన్నీ కూడా రుజువులు. పరలోకానికి రాకపోకలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే రాజైన సౌలు దేవునికి విరుద్ధంగా జీవిస్తూ ఆజ్ఞలు గైకొనకుండా జీవిస్తూ ఉన్నాడో, దేవుని ఆత్మ అతను విడిచి వెళ్ళి పరలోకం నుండి ఏమొస్తుంది, దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని దురాత్మ ఒకటి సౌలును పట్టి రాజభవంతుల్లో ఉండవలసినటువంటి వాడు, రాజ టేబుల్ మీద భోజనం రాజ పరుపుల్లో పొరలాడవలసిన వాడు, చివరికి కొండల్లో గుహల్లో పిచ్చి పెట్టి దురాత్మ పట్టి వాడు దావీదు వెంట తిరుగులాడుతూ ఉంటూ ఉన్నట్లు మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగాడు దేవుడు. సాతాన్ని నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ నేను ఇక్కడికి వచ్చాను. అప్పుడు దేవుడు అన్నాడు, చక్కని మాట అన్నాడండి, నా యొక్క సేవకుడైన యోబును గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? చూసారా? నా సేవకుడైన యోబును గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వంటి వాడు, అతని వంటి వాడు భూమి మీదే. అబ్బా, బైబిల్ అంతట్లో ఆదికాండం 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు మీరు తిరగేయండి. అతని వంటి వాడు భూమి మీద ఎవడను లేడని అబ్రాహామును గురించి సాక్ష్యం ఇలా, పౌలు పేతురును గురించి సాక్ష్యం ఇలా, నోవహును గురించి అంతటి సాక్ష్యము నీతిమంతుడు అన్నారు. కానీ దేవుని భయభక్తులు కలిగి అన్నాడు ఆయా భక్తుల్ని. కానీ అతని వంటి వాడు భూమి మీద, ఎందుకంటే యోబు ఎప్పటి వాడు చెప్పండి? యోబు కూడా కొంచెం అటో ఇటో, దాదాపుగా అబ్రాహాం కాలం నాటివాడి సమకాలికుడు. అబ్రాహాము క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల క్రితం నాటివాడు. ఈయన 1800 సంవత్సరాల 1883 సంవత్సరాల క్రితం నాటివాడు యోబు. అంటే యోబు బ్రతికింది 175 సంవత్సరాలు. మన్నించాలి, అబ్రహాము బ్రతికింది 175 సంవత్సరాలు, యోబు బ్రతికింది 140 సంవత్సరాలు. అంటే ఈయన 1883 సంవత్సరం బీసీ అయినప్పటికీ, ఆయన 2000 ఇయర్స్ అగో అయినప్పటికీ కూడాను ఇద్దరు కూడా కొంచెం అటు ఇటో భూమి మీద అయితే కొద్దిగా సమకాలికులే అనవచ్చు. అటువంటి కాలంలో అబ్రహాము కూడా భూమి మీదే ఉన్నాడు. కానీ అబ్రహామును గురించి అంత గొప్ప మాట దేవుడు అనలేదు. చూసారండి? దేవుడు అనలేదు, అతని వంటి వాడు భూమి మీద మరెవడును లేడు. ప్రియ సోదరుడా, సోదరి, ఇటువంటి సాక్ష్యం నీవు నేను కలిగి ఉంటున్నామా? ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదుట నిలబడి మన ఎదురు నుండి ఆకాంక్షిస్తున్నాడు, ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధులు అంటే, నీతిమంతులంటే, యథార్థవంతులంటే, చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వారంటే దేవునికి ఎంత ఇష్టమో కదా. మీరు అడగవచ్చు, కాదండి, ఎంతటి పరిశుద్ధుడు కదా, ఎంతటి యథార్థవంతుడు, నీతిమంతుడు అయినటువంటి యోబుకు ఎందుకు శ్రమలు వచ్చాయి? అదే అక్కడికే వస్తున్నా. ఎందుకంటే అదే క్వశ్చన్ వాడు కూడా కలిగి ఉన్నాడు. ఎవరో సాతాను కూడా. అతని వంటి వాడు భూమి మీద మరెవడును లేడు అంటే, అవునవును నిజమేనా ఆయన? ఇదిగో నీవు సమస్తమును అతని చుట్టూ, అతని ఇంటి వారి చుట్టూ, అతని కలిగిన దాని చుట్టూ, ఆస్తి యావత్తు చుట్టూ నువ్వు కంచి వేసావు కదా. అంతేకాకుండా నీవు అతడు చేసే చేతి పనిని దీవిస్తూ వచ్చావు. అతని ఆస్తి దేశంలోనే బహుగా విస్తరించి ఉంది కాబట్టి దేవుడా దేవుడా అంటున్నాడు. ఆయన చుట్టూ కంచి వేసావు, ఆయన చేతి పనిని ఆశీర్వదించావు, ఆయన కలిగిన యావత్తు చుట్టూ కంచి వేసావు. నేను దాటి వెళ్ళి ఏమీ చేయలేకుండా ఉంటున్నా.
ఆయన నిజాయితీ, ఆయన యథార్థత, ఆయన నీతిమంతత్వం, ఆయన పరిశుద్ధత, ఆయన భయభక్తులు అవన్నీ తీసివేయి. అవన్నీ తీసివేస్తే అప్పుడు ఆయన గనక నిన్ను, నీ ముఖాన్ని, ఆ మాట వ్రాయబడి ఉంది, దేవా యెహోవా దేవా నీ ముఖాన్ని యోబు నిన్ను దూషించి వెళ్ళకపోతే నా పేరు సైతానే కాదన్నాడు. చూసారా? అది అక్కడ వచ్చింది. దేవునికి వాడికి మధ్యలో యోబు నలిగిపోయాడు. ఏదేమైనప్పటికీ కూడాను, ఏదేమైనప్పటికీ కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొంత కీడు, కొంత హాని, కొంత నష్టం సాతానుకు దేవునికి అక్కడ పడినప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో కొన్నివన్నీ కూడా వస్తాయి. అంతేకాకుండా నా భక్తుడైనటువంటి యోబుకు ఈ ఆశీర్వాదం చాలదు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల అడుగాడి ఎడ్లు, 500 గాడిదలు, ఇవంతా ఈ ఈ 10 మంది పిల్లలు చాలదు. కాబట్టి నా భక్తుడికి రెట్టింపు ఆశీర్వాదాలు ఇవ్వాలనుకొని దేవుడు యోచించాడు. అయితే సాతాను వేసినటువంటి ఆ యొక్క విషయాలకు దేవుడు చెల్లించిపోలా. ఏమన్నాడంటే యోబును తెచ్చి సాతాను ముందు పెట్టాడు. యోబు పిల్లలు తెచ్చి సాతాను ముందు పెట్టాడు. యోబు పశువుల్ని, జంతువుల్ని, ఆస్తిపాస్తుల్ని, పనివాళ్ళని తెచ్చి ఆ సాతాను ముందు పెట్టి, నీ ఇష్టం, ప్రాణాన్ని ముట్టొద్దు. ఎవరి ప్రాణం? మిగతా వాళ్ళ ప్రాణం తీసుకో, కానీ పిల్లల ప్రాణం తీసుకో, పనివాళ్ళలో కూడా కొంతమంది ప్రాణాన్ని తీసుకో, కానీ నీవు యోబు ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు. అన్నీ ఉంటేనే నన్ను దేవుడిగా కొలుస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా సాతాను. అన్నీ పోయినా వీటిని బట్టి అతను దేవుడిని నమ్ముకున్నాడు, దేవాదేవా అంటున్నావు కదా. నీవు సమస్తం తీసేసుకున్నా కానీ అతడు నన్నే దేవుడిగా కొలుస్తాడు, కావాలంటే చూసుకో అన్నాడు. ఇక అక్కడి నుండి జరిగిన సన్నివేశాలు మనకి తెలిసినవే కదండి. 10 మంది బిడ్డలు చనిపోయారు కదా. గొర్రెలు, ఆ యొక్క ఒంటెలు, ఎడ్లు, ఆడుగాడిదలు అన్నీ కూడా చనిపోయాయి కదండి. పొలంలో పంట గిట్రా సర్వనాశనం అయిపోయింది. అన్నీ పోయిన తర్వాత చూసావా సాతానా, అనవసరంగా నా సేవకుడు నువ్వు శోధించావు అని చెప్పంటే, కాదు నాయన, మానవుడికి శరీర ఆరోగ్యం కాపాడుకోవడానికి, ఆయనకుండా సమస్తం తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి, తన ప్రాణాన్ని అంటే జయలలిత మాజీ ముఖ్యమంత్రి, ఆమె కాపాడుకోవడానికి దాదాపు 2 కోట్లు పెట్టింది. మా తమ్ముడు హానోక్ పాస్టర్ గారి కుమార్తె యొక్క కిడ్నీ అంటే ప్రాణం కాపాడుకోవడానికి 80 లక్షల పైనే ఖర్చు పెట్టాడు కదా. కాబట్టి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకున్నది సమస్తం ఇచ్చేస్తాడు కదా. కాబట్టి నీవు అతని ఆరోగ్యాన్ని తీసే అన్నాడు. సరే నీ ఇష్టం, ప్రాణాన్ని మాత్రం ముట్టొద్దు అన్నాడు. వచ్చి తల మొదలుకొని, నడినెత్తి మొదలుకొని అన్నది బైబిల్లో, నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఆయనకి భయంకరమైనటువంటి దురద, ఎలర్జీ, చిల్ల పెంకు తీసుకొని అని ఉంది బైబిల్లో. పర్రని గీగుతున్నాడు, మాంసపు కండలన్నీ ఊడిపోతున్నాయి. కానీ దురద, ఎలర్జీ మాత్రం తగ్గటం లేదు. నెత్తిన బూడిద పోసుకున్నాడు కదండి. దేవుని సన్నిధిలో అలా చేస్తూ అంటే ఆరోగ్యం అంతా కోల్పోయాడు. చీము రక్తం కారుతుంది. ప్రతిరోజు భార్య అతనికి తోమలేక చివరికి భార్య చేయమంటుందో తెలుసా, ఆ దేవుణ్ణి దూషించి నీవు కూడా మరణం కారాదు, చావరాదు అని సలహా ఇస్తుంది కదండి. చక్కని ఉచిత సలహా పడేస్తుంది. పెళ్లినాటి ప్రమాణాల్లో ఏమని ప్రమాణం చేస్తారో, నీ సుఖంలో సగం సగం, నీ కష్టంలో సగం సగం, నీ ఆనందంలో సగం, నీ బాధల్లో సగం. కానీ సుఖంలో, ఆనందంలో కదండి సగం పంచుకుంది. కానీ ఇప్పుడు కష్టాలు, బాధలు వచ్చేసరికి చక్కగా సలహా ఇస్తుంది, నువ్వు చావరాదు అని. ఆడదానికి మొగుడు అనేవాడు ఒక మర్రి చెట్టు లాంటి వాడు, భార్యకి భర్త అనేవాడు ఒక మర్రి చెట్టు నీడ క్రింద కొమ్మల మీద వటవృక్షానికి ఎన్ని వందల పక్షులు వచ్చి వాటి ప్రాణాన్ని సేద తీర్చుకుంటాయో తెలుసా. కానీ మొగుడు, భర్త అనేవాడు చేస్తే ఈ భార్య ఎక్కడ ఉంటుంది కదండి. లోకమంతా కూడా చులకనగా చూసి దూషిస్తూ చాలా హీనంగా ఎంచుతుంది. కాబట్టి భార్య వచ్చి కూడా ఏం చేస్తుంది. కానీ యోబేమన్నాడు ఆ సందర్భంలో? యోబేమన్నాడు చెప్పండి? యోబేమన్నాడు, మనం ఎప్పుడు చూసినా కానీ దేవుని యొద్ద నుండి మేలే అనుభవించాలా, కీడు కూడా అనుభవింపదా కదా. మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు అని మాట్లాడాడు. అంటే నోటి మాట ద్వారానైనా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేకపోయాడు. చూసారా, కష్టాలు వచ్చినా కానీ దేవుని స్తుతిస్తున్నాడు. సౌఖ్యాలు వచ్చినప్పుడు, ప్రమోషన్లు వచ్చినప్పుడు, లాభాలు వచ్చినప్పుడు, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు, ఆరోగ్యం అంతా బాగున్నప్పుడు నడిమంచులో కూర్చొని యేసయ్యానికి స్తోత్రం అని దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం అనేది అది పెద్ద గొప్ప విషయం కాదు. కష్టాల్లో దేవుని స్తుతిస్తున్నామా? బాధల్లో దేవుని స్తుతిస్తున్నామా? నష్టాలు వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తున్నామా? అనారోగ్యత వచ్చినప్పుడు దేవుని స్తుతిస్తున్నామా? ప్రాణాపాయాలు వచ్చినప్పుడు దేవుని మనం స్తుతిస్తున్నామా? యోబు అన్నీ పోయినా కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడని నోటి మాటతోనైనా పాపము చేయలేదని బైబిల్ చెప్తుంది. అంతేకాకుండా కష్టాల్లో, బాధల్లో మరెక్కువగా ఏం చేస్తున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత చక్కని మాట అండి. యెహోవా నామమునకు స్తుతి. ఎందుకు? ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే. ఆయన ఇచ్చాడు, ఆయన దాన్ని తీసుకున్నాడు. నేనెందుకు బాధపడాలి? ఎంతకాలం ఇచ్చినందుకు స్తోత్రం ఆయన అని దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాడు. ధనవంతులకు సహజంగా ఎవరుంటారు చెప్పండి? ధనవంతులే ఉంటారు స్నేహితులు.
ధనవంతులు ఆయనకు ముగ్గురు స్నేహితులైన ధనవంతులు ఉంటారు. యోబుకు కలిగినటువంటి బాధ, ఈ కష్టాన్ని వాళ్ళు చూడటానికి వచ్చారు. చూడలేక వాళ్ళు ముగ్గురు ఎంతో కదండి గుర్తుపట్టలేకపోయారంట. బైబిల్లో చదువుకుందాం. యోబు గ్రంథంలో 41వ అధ్యాయమా చూద్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే యోబు గ్రంథము 'దేవునికి స్తోత్రం' ప్రారంభ అధ్యాయాల్లోనే ఉండవచ్చు. 2వ అధ్యాయం 11వ వచనంలో 2:11 యోబు గ్రంథం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫరు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి యోబుకు సంభవించిన ఆపదలన్నిటిని గురించి విన్నవారై అతనితో కలిసి దుఃఖించడానికి, అతన్ని ఓదార్చడానికి పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చారు. వారు వచ్చి దూరాన నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు యోబును పోల్చలేకపోయారట. అంటే అతని పరిస్థితి ఎంత నిండుకుండలాగా ఉండేవాడు, ఎంత భయంకరమైనటువంటి స్థితికి ఇతను వెళ్ళాడు అని పోల్చలేక తమ వస్త్రాలు చుప్పుకున్న వారై ఆకాశము తట్టు తలల మీద తోడి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారు. అతని బాధ అత్యధికముగా ఉండినని గ్రహించి ఎవ్వరూ అతనితో ఒక మాటైనను పలకక రెయ్యింబగుళ్ళు 7 దినాలు అతనితో కూడా నేలను కూర్చున్నారు. నేలను 7 దినాలు ఏమీ మాట్లాడకుండా పలకకుండా కూర్చున్నారు. కానీ 8వ దినాన మొదలు పెట్టారు. నువ్వేదో పాపం చేసావు, అందుకని 10 మంది పిల్లలు తెచ్చారు. నువ్వేదో పాపం చేసావు, అందుకే నీకున్న జంతువులు ఆ యొక్క మరి పశువులన్నీ చనిపోయాయి. నువ్వేదో పాపం చేసావు, నీ పొలం గెట్రా నీ ఆస్తంతా కూడా పోయింది. నువ్వేదో పాపం చేసావు, అందుకే నీ భార్యకు కూడా నువ్వు పనికి రాకుండా నిన్ను దూషించడానికి వచ్చింది. నువ్వేదో పాపం చేసావని అంటుంటే చివరికి యోబు, రేయ్ అవుట్, మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి, ఎవడు కూడా నాకు దగ్గరగా ఉండదు అని ఆయన వాళ్ళందరినీ గెంటి వేసినట్టు. మీ మాటలు అసలే పెద్ద బండబడి కదండి, చతికిలబడ్డ వారికి ఏం చేయాలి? ఓదార్పు మాటలు చెప్పాలి, ధైర్యం కలిగించే మాటలు చెప్పాలి, ఆదరణ కలిగించే మాటలు చెప్పాలి, పడిన వారిని లేవనెత్తే మాటలు, కృంగిన వారిని బలపరిచే మాటలు చెప్పాలి. కానీ ఇంకా పెద్ద బండ తెచ్చి యోబు నెత్తి మీద పెడుతున్నాడు. చూసారా? అటువంటి సందర్భంలో దేవుడు ఆకాశం నుండి మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎవరితో? 42వ అధ్యాయము 7వ వచనం. 42వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకుంటే యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో, అంటే యోబుకు ఉన్నటువంటి ముగ్గురు స్నేహితుల్లో ఒక స్నేహితుడైనటువంటి ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీ నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుతుంది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు వెళ్ళండి. యోబు మీ నిమిత్తమై యోబు ఎందుకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పించాలి. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేశాడు. మీ అవివేకమును బట్టి మిమ్మును నేను శిక్షింపగా ఉండునట్లు నేను అతని ప్రార్థన మాత్రమే అంగీకరిస్తాను అని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు వెళ్ళి ఏం చేశారంట? 9వ వచనంలో తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫర్ పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యగా 10వ వచనం మొదటి లైన్లో యోబు తన స్నేహితుల నిమిత్తం ఎప్పుడైతే ప్రార్థన చేశాడో 9వ వచనం 4వ లైన్లో యెహోవా వారి పక్షమున యోబు ప్రార్థనను అంగీకరించినట్లు మనము చదువుకుంటా ఉన్నాం. తలలు వచ్చండి. యోబు అన్నీ పోయినప్పటికీ, స్నేహితులు వచ్చి దూషిస్తున్నప్పటికీ, ఆయన భయంకరమైనటువంటి అనరాని మాటలు, అసలే బాధల్లో కష్టాల్లో శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన బలపరచాలి. ఇది నీ మేలు కొరకే జరిగింది. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. తప్పకుండా చీకటి పోయి వెలుగు కిరణాలు తప్పకుండా వస్తాయి. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యపు మాటలు, ఆదరణ కలిగించే మాటలు, లేవనెత్తే మాటలు పలకాల్సింది పోయి అసలే బాధల్లో కష్టాల్లో ఉంటే చివరికి స్నేహితులు అనబడేవారు వచ్చి భయంకరంగా అనరాని మాటలు, కాని మాటలు పలికారు. అయినప్పటికీ కూడా దేవుడు కోపం వాళ్ళ మీద మండినప్పుడు దేవుడే అంటున్నాడు, యోబు దగ్గరికి వెళ్ళండి, మీరు యోబు మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాడు, నేను మిమ్మల్ని శిక్షించకుండా నేను కాపాడుతాను అన్నప్పుడు ఇన్ని భయంకరమైన మాటలు పలికిన స్నేహితుల గురించి యోబు మనసులో పెట్టుకోవాలి. క్షమించేశాడు, ప్రేమించాడు. వాళ్ళ కొరకు అయ్యా వాళ్ళని శిక్షించొద్దు, క్షేమం కలగ చేయండి అని ప్రార్థించాడు. ఈనాడు మన తోటి సహోదరులను మనము